కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రస్తుతం ఉండదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సిద్ధరామయ్య సీఎంగా 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న చర్చపై సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో కలిసికట్టుగా పనిచేస్తూ పాలన కొనసాగిస్తామన్నారు. అయితే పాలనాపరమైన అంశాల్లో కేంద్ర మంత్రులను కలవడానికి దేశ రాజధాని ఢిల్లీ వెళ్లినట్లు సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే సమావేశమవుతానన్నారు. ఇక కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ప్రతినిధి వసంతతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు రోజు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ వేదికగా దాదాపు 3 రోజుల నుంచి కూడా ఇక్కడ కర్ణాటకకు సంబంధించినటువంటి రాజకీయాల్లో అటు సీఎం సిద్ధరామయ్య కానీ తర్వాత డిప్యూటీ సీఎం శివకుమార్ మధ్య కూడా ఏదైతే సీఎం పదవి మార్పు ఉండబోతుంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈరోజు మనం కర్ణాటక భవన్లో ఉన్నాము. జస్ట్ కొద్దిసేపటి క్రితమే సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే మార్పు అంటే 50-50 అన్నది 2.5 ఇయర్స్ ఏదైతే సిద్ధరామయ్య తర్వాత 2.5 ఇయర్స్ శివకుమార్కు ఉంటుంది అన్నటువంటి ఏదైతే ఊహాగానాలు అనుకోవచ్చు, వార్తలు అనుకోవచ్చు, దాదాపు 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఒక చాలా క్లియర్గా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 5 ఇయర్స్ ఖచ్చితంగా నేనే సీఎంగా ఉండబోతున్నాను అన్నటువంటి ఒక క్లారిటీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశంపై ఇక్కడ మాట్లాడడానికి కర్ణాటక నుంచి కూడా చాలా మంది ఇప్పుడు మనము కర్ణాటక భవన్ దగ్గర ప్రజెంట్ ఉన్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి కర్ణాటక సంబంధించినటువంటి మినిస్టర్స్ అంటే అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలను చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అంటే కన్నడలో చాలా మంది కూడా వాళ్ళ లాంగ్వేజెస్లో అంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ తెలుగు అంటే తెలుగు లాంగ్వేజ్లో మనకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ఉన్నారు. హాయ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటకకు సంబంధించినటువంటి ఇక్కడ వసంత గారు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ లోపల జరిగినటువంటి ఏదైతే దాదాపు 1 గంట సేపు విలేకరులతో కూడా మాట్లాడడం జరిగింది. కన్నడలో చాలా ఎక్స్ప్లెయిన్ చేయాడు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలు అనుకోవచ్చు, దాదాపు ఒక 3 రోజుల నుంచి కూడా వార్తలు కూడా వస్తుంది. అంటే ఒక 50% 50-50 అన్నట్లుగా పొలిటికల్ చైర్ దాని మీదనే ఎక్కువగా కూడా డిస్కషన్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే సీఎం సిద్ధరామయ్య గారు చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి వసంత గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరంతా కూడా అక్కడే ఉన్నారు. అయితే లోపల ఏదైతే సార్ చెప్పినటువంటి విషయాన్ని అంటే చైర్ అంటే 2.5 ఇయర్స్ వచ్చేసి సిద్ధరామయ్య గారు, 2.5 ఇయర్స్ శివకుమార్ గారు అన్నటువంటి వార్తలు వస్తుంది. దీనిపై సార్ ఇచ్చినటువంటి క్లారిటీ మీరు కూడా అక్కడే ఉన్నారు, కన్నడలో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని గురించి ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏం చెప్పారంటే దే హ్యాడ్ కమ్ హియర్ ఒక జల మినిస్టర్ని కలచడానికి వచ్చారు. అట్లే రాజ్నాథ్ సింగ్ మీటింగ్ ఉంటే సో దే బేసికలీ దాని గురించే వచ్చారు. బట్ స్టిల్ ఆల్వేస్ మీడియా విల్ కీప్ ఆస్క్ అడుగుతూ ఉంటారు సీఎం దేంటి క్యాబినెట్ అని. సో సిద్ధరామయ్య సీఎం గారు ఒకటే ఆన్సర్ చెప్పారు. ఇంతకుముందు డీకే శివకుమార్ గారు చెప్పారు ఇంకా చైర్ ఇంకా ఖాళీ కాలేదు అని. సో అదే సిద్ధరామయ్య గారు కానీ చెప్పారు. డీకే గారే చెప్పారు ఇంకా చైర్ ఖాళీ లేదు అని. బట్ ఎస్ డెఫినెట్లీ హైకమాండ్ ఎప్పుడు ఏం చెప్తుంది, ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు ఏం చెప్తే బోత్ ఆఫ్ అస్ విల్ అబైడ్, సీఎం డీసీఎం ఇద్దరము మేము దాని గురించి వాళ్ళు ఏం చెప్తే విల్ ఫాలో దట్ అని, హైకమాండ్ ఏం చెప్తే దట్ ఓన్లీ విల్ ఫాలో అని చెప్పారు. ఇంకోటి సుర్జేవాలా వాళ్ళు బెంగళూరుకి వచ్చారు. అండ్ సుర్జేవాలా 3 days బ్యాక్ బెంగళూరుకి వచ్చారు. సో హీ ఈజ్ లైక్ కాలింగ్ అదే సీఎం సార్ ఏం చెప్పారు అంటే సుర్జేవాలా అడుకొచ్చి ప్రతి ఒక్క మినిస్టర్ని మీట్ అవుతున్నారు. సో అందరికీ ఒక స్పెక్యులేషన్ అంటే ఏదో గవర్నమెంట్ ఏదో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ బికాస్ వీ వేర్ క్లోజ్గా అసోసియేటెడ్ అవుతుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే మీ ఏరియాలో 5 గ్యారంటీస్ ఎట్లా అయింది, ఏం షార్ట్ ఫాల్స్, ఏమి ఎలా జరుగుతుంది, ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్, ఇంతవరకే వాళ్ళకి సీమితం ఉన్నారు వర్క్ రిలేటెడ్. సో దే వాజ్ నథింగ్ ఆఫ్ ద క్యాబినెట్ దేర్ ఇస్ నథింగ్ హ్యాపెండ్ ఆన్ ద. సో ఈ ప్యూర్లీ కేమ్ టు ఏంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా గ్రాస్ రూట్కి వెళ్ళి జనాలకి ఏం అవసరం ఉంది, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యుయెన్సీలో వేరేగా ఉంటాయి. సో దట్ హీ వాంటెడ్ టు ఐడెంటిఫై సో దట్ హీ కెన్ దాని మీద వాళ్ళు వర్క్ చేసి మళ్ళీ ఇంకా మంచి చేయొచ్చు కాంగ్రెస్ పార్టీకి అని హీ హెడ్ కంఫర్ట్. నిన్న ఏదైతే సిద్ధరామయ్య గారు అటు శివకుమార్ గారు నిన్న రాజ్నాథ్ సింగ్ గారితో మీట్ అయ్యారు, అసలు ముఖ్యంగా దేనిపై చర్చ జరిగిందంటారు?
వన్ అంటే మాకు ఆల్రెడీ దే హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ గురించి కొన్ని ఉన్నాయి, మేకేదాటు ప్రోగ్రామ్స్ ఇలాంటి. సో దీని ఇష్యూ మీదనే వాటర్ ఇష్యూస్ మాకు ఏమేమి కావాలనే దాని మీదనే వచ్చారు. అట్లే సిద్ధరామయ్య గారు ఒక 5 అజెండా పాయింట్స్ ఏదో పెట్టారు. ఐ థింక్ ఇట్ ఈస్ ఆన్ ద సోషల్ మీడియా ఫర్ రాజ్నాథ్ సింగ్. మా జనరలీ ఏంటంటే మైసూర్ హబ్బా లాగా మైసూర్ ఉత్సవం ఏం చేస్తారు, దసరా ఉత్సవాన్ని. సో ఆ టైంలో మా HAL వాట్ ఎవర్ ఇస్ ఇనిషియేటెడ్, సో దే వాంట్ టు డూ సంథింగ్ with that HAL also on that air show laga. So they have given some 5 points because that's our Karnataka ma pandaga anamata, Karnataka Mysore hub ani. So dantlo edaina include cheddamo ani ala 5 points ni valki icharu, so that they can come out with a new idea for Karnataka once ani Siddaramaiah garu adi icharu. అండ్ అదర్ థింగ్ ఇస్ రాహుల్ గాంధీతో కూడా మీట్ అవుతున్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఇందాక జర్నలిస్ట్ కూడా అడిగారు అనమాట. అయితే దీనిపై కర్ణాటకలో సార్ ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏమిచ్చారు? సీఎం సార్ ఏం చెప్పారంటే, యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ ఎ మీటింగ్ విత్ రాహుల్ గాంధీనో ఎవరిని అపాయింట్మెంట్ తీసుకొని అట్లే, దే హ్యావ్ కమ్ ప్యూర్లీ ఆన్ ద గవర్నమెంట్ బేసిస్. అదే అగ్రికల్చరల్ మినిస్టర్ని, వాటర్ మినిస్టర్ని, పాటిల్ వాళ్ళని కలిసారు. అట్లే రాజ్నాథ్ సింగ్ వాళ్ళని కలిసడానికి వచ్చారు. ఇన్ కేస్ ఇఫ్ ఇస్ దేర్ ఆర్ ఇఫ్ యు నో హీ హెస్ గాట్ టైమ్, దెన్ వీ డోంట్ మైండ్ మీటింగ్, వాళ్ళు మీట్ కావచ్చు. అదర్వైజ్ నాట్ పర్టికులర్లీ దట్ దే హ్యావ్ నాట్ ఆస్డ్ ఎనీ అపాయింట్, అట్లనే దాని గురించనే రాలేదు. సిన్స్ నేను ఢిల్లీలో ఉన్నాను, బెంగళూరు నుండి, ఇఫ్ రాహుల్ గాంధీజీ ఈజ్ ఫ్రీ దెన్ యా డెఫినెట్లీ ఇఫ్ హీ గివ్స్ విల్ మీట్, బట్ అదర్వైజ్ ఆ అజెండానో లేదు యాక్చువల్లీ రాహుల్ గాంధీది. అయితే ఏమైనా మరి ఛాన్స్ ఏమైనా ఉందా, రాహుల్ గాంధీ గారితో కలిసి ఛాన్స్ ఏమైనా ఉందా? దట్ ఈవెన్ హీ డజన్ నో. ఇంకా సీఎం గారు కానీ దాని గురించి ఇంకా ఏమీ తెలియదు. ఐ థింక్ అయితే నిన్న ఏదైతే ప్రియాంక గాంధీ గారితో కూడా శివకుమార్ మాట్లాడారు అన్నటువంటి వార్తలు వచ్చాయి, ఇది నిజమేనా? He just met him and thanked him or something like that, not anything much more. Since అదే చెప్పాం కదా, ఇడు ఉన్నారు కాబట్టి whoever could meet, they're just meeting because they've come on our work అని. కానీ మాకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, ప్రియాంక గాంధీ గారితో మాట్లాడినప్పుడు ఎక్కువగా కూడా కర్ణాటక పాలిటిక్స్ గురించే డిస్కషన్ చేశారు. అందుకే మీడియా ముఖంగా ఏది మాట్లాడకుండా శివకుమార్ వెళ్ళారు అన్నటువంటి వార్తలు వస్తున్నారు. మీరు అంటే క్లోజ్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి ఏమంటారు? వాట్ ఐ ఫీల్ ఇస్, కర్ణాటక ప్రతి ఒక్క లీడర్ వాంట్స్ టు కమ్ హియర్. AICC జనరల్ సెక్రటరీ ప్రియాంక రాహుల్ గాంధీని కలవాలనుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడాలి. సో దట్ వే హీ హెడ్ కమ్. సో నథింగ్ రిలేటెడ్ మచ్ ఆఫ్ పొలిటికల్ థింగ్. వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు ద పీపుల్ అనేదాన్ని, జనాలకి ఇంకా వేరే ఏం. ఐ థింక్ లాస్ట్ టైం ప్రియాంక గారు అందించినప్పుడే మేము శక్తి ప్రోగ్రామ్ పెట్టింది, ఆమె వచ్చి షీ ఇనాగ్రేటెడ్ దట్ శక్తి ప్రోగ్రామ్. సో అట్లా సంథింగ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేయాలని హీ జస్ట్ మెట్. ఎందుకు కర్ణాటక సీటు గురించి? ఎందుకంటే సిద్ధరామయ్య గారు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పారు, 5 years నేనే సీఎం అని చెప్పారు. ఎందుకు ఈ ఊహాగానాలు దాదాపు 3-4 months నుంచి కూడా ఎక్కువగా అంటే పొల్యూట్ అవుతుంది కర్ణాటకలో సీటు గురించి? ఎందుకు అంటే సంథింగ్ ఈజ్ ఇది లోపల కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇంతగానో ఇదే ఇష్యూని చాలా రేజ్గా ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు, చాలా మటుకు నేషనల్ మీడియా కూడా వచ్చి ఇదే క్వశ్చన్ పాయింట్ చేస్తుంది. అంటే కాంగ్రెస్లో ఏదైనా సంథింగ్ లోపల అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ ఇది క్వశ్చన్ మీడియా వాళ్ళు అడిగారు సిద్ధరామయ్య గారు. వాళ్ళు సిద్ధరామయ్య సార్ ఒకటే చెప్పాడు, మీకు ఎవరైనా అలా వచ్చిందంటే కైండ్లీ ఆస్క్ దెమ్, బికాజ్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు వాళ్ళే అడగండి, నన్ను అడిగితే వాళ్ళు ఎందుకు చెప్తున్నారని నాకు తెలీదు. బట్ యాజ్ అ సీఎం ఆయన చెప్పింది నాకు తెలిసినంత, వీఆర్ హియర్ టు వర్క్ టుగెదర్. సో ఐ అండ్ DCM ఇద్దరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ విల్ వర్క్ విత్ ద AICC ఖర్గే అంకుల్, రాహుల్ గాంధీ, మరి వేణుగోపాల్ సుర్జేవాలాతో విల్ వర్క్ హ్యాండ్ ఇన్ వర్క్. వీఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కర్ణాటక. మరి జనాల కోసం, పీపుల్ కోసం ఏది మంచి స్కీమ్స్ ఏది ఇస్తే మంచిగా ఉంటుందో, హౌ వీ షుడ్ మేనేజ్, విల్ ఫిక్స్ ఓన్లీ టు దట్ అజెండా అని చెప్పారు. అయితే టోటల్గా అయితే కర్ణాటకలో ఎటువంటి మార్పు లేదన్నటువంటి ఒక స్టేట్మెంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. అదే ఆయన చెప్పారు, సీఎం గారు క్లియర్ గా చెప్పారు, దేర్ ఆర్ నో చేంజెస్ ఎనీథింగ్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఆల్సో హై కమాండ్ ఇస్ లైక్ దే విల్ కీప్ లుకింగ్ అట్ ఎవ్రీథింగ్, నీడ్ ఆఫ్ ది ఆర్ చూసుకొని ఎప్పుడైనా ఏదైనా ఉంటే వీ ఆల్ విల్ స్టిక్ ఆన్ టు హై కమాండ్. హై కమాండ్ ఏది చెప్తే మేము అది చేస్తాము, ఇద్దరము వీఆర్ అబైడ్ ఫ్రమ్ ద రూల్ అని చెప్పారు. ఏదైతే కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే సీఎం సిద్ధరామయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రము ఎట్టి పరిస్థితుల్లో సీఎం పదవికి మాత్రము ఖచ్చితంగా 5 years మేమే ఉంటాము అంటే, ఏదైతే నేను కానీ డిప్యూటీ సీఎం శివకుమార్ కానీ ఇద్దరు కూడా కలిసి పనిచేస్తాము, ఇద్దరం కలిసి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ సమస్యలైనా కానీ ఢిల్లీకి వచ్చేసేసి ఇక్కడ హైకమాండ్ తోటి మేము చర్చిస్తాము. అయితే ఏదైనా కానీ ఏ నిర్ణయమైనా కానీ ఇక్కడ ఖచ్చితంగా హైకమాండ్
తీసుకునేటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే సిద్దిరామయ్య గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుకోవచ్చు, ఆ స్టేట్మెంట్ మాత్రము ఖచ్చితంగా ఎటువంటి మార్పు లేదు, ఖచ్చితంగా 5 years మాత్రము నేనే ఉంటాను అంటూ కూడా చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.